గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, రాజే అందరికీ. ఈరోజు మనది డే 4. అందరూ చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు వీడియోస్కి. ప్లీజ్ వీడియోస్ని అట్లాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీకు ఏదైనా నచ్చకపోతే మాత్రం కంపల్సరీ వీడియోస్లో నాకు కామెంట్ మాత్రం పెట్టండి. ఇప్పుడు మనం బాగ్ దగ్గర ఇదొక ఏరియా. ఈ ఏరియాలో వచ్చేసి టోటల్గా హోటల్స్, స్టేస్ ఉంటాయి, ప్లస్ ఇంకొకటి స్పా సెంటర్స్. ఈ హోటల్ ఉన్నన్ని ఈ లేన్లో ఉన్నన్ని స్పా సెంటర్స్ ఎక్కడా ఉండవు ఈ కరోల్ బాగ్ దగ్గర. ప్లస్ ఇక్కడ మేము ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తాం బండి మీదనే. ఎక్సలెంట్ ఉంది పూరి, పక్కన బగారా రైస్, ఎగ్ కర్రీ, చికెన్ కర్రీ ప్లస్ ఫిష్ కర్రీ అవన్నీ రెడీ అవుతున్నాయి. ఇంకా ఇప్పుడు మార్నింగ్ వచ్చి 10 అవుతుంది. బాగుంది బ్రేక్ఫాస్ట్ మాత్రం. ఓకే, బ్రేక్ఫాస్ట్ ఓకే కాదు, చాలా బాగుంది. బయట దీన్ని అంతా కడుపు ఏదో ఖరాబ్ చేసుకునే కంటే కూడా ఇక్కడ బాగుండే, మంచిగా అనిపించింది. ఒక్కసారి మనము సరవణ భవన్ కూడా ఉంది ఇక్కడ, అందులో వెళ్ళేసి కొంచెం టీ తాగుదాం. టీ తాగితే అప్పుడు హ్యాపీ ఉంటుంది. కొంచెం టీ అన్నా లేదంటే కాఫీ ఒకటి తాగేసి ఇంకా ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇప్పుడు ఢిల్లీ నుంచి అలస్కా హోటల్ నుంచి బయలుదేరుతున్నాము డెహ్రాడూన్కి బయలుదేరుతున్నాం మేము ఇక్కడ నుంచి. ఇప్పుడు నెక్స్ట్ మీకు ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను అప్డేట్ చేస్తాను. ఆల్రెడీ మన రాకేష్ ఏమో ఏదో ట్యాబ్లెట్ తీసుకోవడానికి వెళ్ళిండు. శ్రీకాంత్ ఆటోలో టుక్లో ఎక్కి కూర్చున్నాడు. శ్రీకాంత్, టిఫిన్ ఎట్లుంది? బాగుందా? 4 years కింద. ఓకే, వీళ్ళు 4 years బ్యాక్ ఇక్కడనే ఇది సిటీ కాంటినెంటల్ హోటల్ అని ఉంది, దాంట్లో స్టే చేసినారు. అప్పుడు టేస్ట్ చేసినారు అనమాట. టేస్ట్ చేస్తే మంచిగా అనిపించింది, అందుకే ఇప్పుడు ఇక్కడ పట్టుకొచ్చినారు వీళ్ళు. బాగుండే, అవును బాగుండే టిఫిన్ మాత్రం. ఓకే, బండి మీద అయినా టేస్ట్ ఉంది, మంచి పూరి. ఇంకోటి ఈ లేన్లో ఉన్న, మళ్ళీ చెప్తున్నా, ఈ లేన్లో ఉన్న స్పా సెంటర్స్ మాత్రం ఎక్కడా లేవు కదా. స్పా సెంటర్స్, మసాజ్ సెంటర్లు చేయించుకున్నావా? నేను కటింగ్ చేయించుకున్నా. స్పా సెంటర్లకు పోలే, కథలు వాడకు. మళ్ళా నేను పోయినా అంటావు మళ్ళా. వెళ్ళినా లాస్ట్ టైం. అవునవును, నువ్వు చేసినావా స్పా? కటింగ్ చేయించుకున్నాం. కటింగ్కి స్పాకి డిఫరెన్స్ లేదా? ఏం చేయలే అవన్నీ వాడు. నేను కూడా ఏం చేసుకోవాలి, నేను ఖాళీ జస్ట్ కటింగ్ చేయించుకున్నా. ఏం ఎండ పడుతుంది ఆయన, ఎంత అన్నం ఎండ. 44 ఎండ 44 ఉంది గైజ్. ఇక్కడ చిరిగిపోతుంది. ఇక్కడ నుంచి బయలుదేరి ఇప్పుడు డెహ్రాడూన్కి వెళ్దాము. ప్లీజ్ మళ్ళీ అడుగుతున్నాను అందరినీ, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ మాత్రం చేయకుండా మర్చిపోకండి గైస్. ప్లీజ్ కామెంట్స్, మీ కామెంట్స్ నాకు చాలా ఇంపార్టెంట్. కామెంట్స్ మాత్రం చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ గైస్. ఇది డెహ్రాడూన్ హైవే, ఢిల్లీ టు డెహ్రాడూన్. లాస్ట్ ఒక 3 months బ్యాక్ మన నరేంద్ర మోదీ గారు ఓపెన్ చేస్తున్నారు ఇది. ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ చాలా మంచి హైవే, ఈజీగా వెళ్ళిపోవచ్చు డెహ్రాడూన్కి. ఇంతకుముందు 5-6 hours పట్టేది ఢిల్లీ టు డెహ్రాడూన్. 5-6 hours ఏంది, 8 hours కూడా పట్టేది. ఇప్పుడు జస్ట్ 2 to 3 hours డెహ్రాడూన్లో ఉంటాం మనం. అంత మంచి నేషనల్ హైవే ఇది. ఈ హైవేలో నాది 3rd time. ఫస్ట్ నేను విక్కీ అని చెప్పేసి నాతో పాటు ఉండే కదా, నేను విక్కీ ఇట్లానే చార్ధామ్ చేసినాము ఇదే రోడ్లో. రిటర్న్ కూడా ఇదే రోడ్లో వచ్చినాము. మళ్ళీ సేమ్ ఇప్పుడు ఇదే హైవేలో మళ్ళీ చార్ధాము, హైదరాబాద్ టు చార్ధాము గ్రూప్ ట్రిప్ కదా మనది. ఇది 4th day. ఎట్లుంది హైవే? మస్తుంది కదా, సేమ్ యమునా ఎక్స్ప్రెస్ వే లాగా. దేహ్రాదూన్ వరకు ఇది లాస్ట్ 3 months బ్యాక్ ఓపెన్ చేసినారు ఇది. శ్రీకాంత్ అన్న ఏమంటావు అన్న, ఎట్లుంది? బాగుంది రోడ్. ఇంకా ఎక్స్ప్రెస్ హైవే ఎక్కినా? ఇదే ఎక్స్ప్రెస్ హైవే
ఢిల్లీ టు డెహ్రాడూన్ ఎక్స్ప్రెస్ వే. ఆ రోడ్ అయితే బాగుంది. బాగుందా? ఏమో నమ్ములుతున్నావు? ఏమో నమ్ములు తింటున్నట్టున్నావు ఏమో. ఫుల్ మక్కానియా? తినా తిను. నువ్వే తిను, ఎవ్వరికి ఇయ్యకు. ఫుల్ వస్తాయి. ఇప్పుడు देहरादून में क्या करते हैं श्रीकांत भाई? देहरादून में क्या करेंगे? వాళ్ళు ఎల్లుండికి వస్తారు కదా, వాళ్ళకి హోటల్ రూమ్స్ కానీ మన కిరాణా కానీ అన్ని అడ్జస్ట్ చేసి అక్కడ మొత్తం పెట్టాలి కదా. ఎక్కడ పెట్టాలా? సపరేట్ కిచెన్ తీసుకుంటాం, వాళ్ళకి హోటల్స్ సపరేట్, మనకి సపరేట్. హోటల్లో నువ్వు కిచెన్ రూమ్ తీసుకుంటున్నావు? అక్కడ రూమ్స్ దొరుకుతాయి కిచెన్. ఆల్రెడీ వెళ్ళినా కదా ఇంతకు ముందు. హోటల్ ఓపెన్ చేస్తున్నావా? వేరే ట్రావెల్స్ త్రూ నేను వెళ్ళిన ఆల్రెడీ. అక్కడ కిచెన్ కి సంబంధించిన రూమ్స్ ఉంటాయి. అక్కడ మన కిచెన్ లో ఐటమ్స్ అన్ని ప్రిపేర్ చేస్తే వాళ్ళు హోటల్ నుంచి వచ్చి ఇక్కడ లంచ్ చేసుకొని వెళ్తారు. ఎవరు లంచ్ చేసుకొని వస్తారు? ఫ్యామిలీ గ్రూప్ ఉంది కదా. మన ట్రిప్ డెహ్రాదూన్ నుంచి స్టార్ట్ కదా, అట్లా చెప్పాలి. కానీ ఏదో హోటల్ కిచెన్ తీసుకుంటున్నా, కిచెన్ లో పెడతా, కిచెన్ లో వండుతా, నువ్వేదో ఆడ హోటల్ తీసుకుంటున్నా లెక్క చెప్తావు. గ్రూప్ వస్తున్నారు కదా, గ్రూప్ వాళ్ళకి మనం ఫుడ్ అరేంజ్ చేయాలి కదా అని చెప్పాలా? ఎక్స్పీరియన్స్ లేదు. ఏం ఎక్స్పీరియన్స్ దీనికి కూడా? మళ్ళీ అంటావు నేను ఇంతకు ముందు చేసిన అంటావు. ఇప్పుడు యూట్యూబర్లతో ఇట్లా తిరగలేదు నేను. యూట్యూబర్లతో తిరుగుతావు కదా. అంతే మరి. ఏమంతేనో ఏమో అన్న. ఎక్స్ప్రెస్ వే మాత్రం మస్తు ఉంటుంది. ఇది పక్కన పొలాలు చూడండి గైస్, మస్తు పొలాల మధ్యలో నుంచి ఎక్స్ప్రెస్ వేని తీసినారు. ఇది ఢిల్లీ టు డెహ్రాదూన్లో కూడా మసూరి మంచి ఫేమస్ ప్లేస్. ఎప్పుడైనా ఢిల్లీ వరకు వచ్చిన వాళ్ళు మసూరి వరకు వెళ్ళండి, చాలా మంచి ప్లేస్. అరౌండ్ 250 కిలోమీటర్స్ ఉంటుంది. అట్లాగే హరిద్వార్, గంగా స్నానం చేసుకోండి, అది కూడా చాలా ఫేమస్. గంగా స్నానం తెలుసు కదా అందరికైతే. అటు హరిద్వార్కి వెళ్ళైనా ఇటు డెహ్రాడూన్ రావచ్చు. ఎక్కువ 50-60 కిలోమీటర్స్ ఉంటుంది. ఇట్లానైనా అటు వెళ్ళొచ్చు మీరు రిటర్న్. మస్తు ప్లేస్ డెహ్రాడూన్లో. ఇంకా డెహ్రాడూన్లో చేయాల్సినవి చాలా ఉంటాయి, అవి నేను వీడియోలో చెప్పలేను. కానీ వాటర్ ఫాల్స్ ఉండవు డెహ్రాడూన్లో. వాటర్ ఫాల్స్ ఉంటే మంచిగా స్నానం చేస్తుండేనా? లేవు. ఓకే కేదార్నాథ్లో చేద్దు ఎంజాయ్ కదా శ్రీకాంత్. కేదార్నాథ్లో ఎంజాయ్ చేయమంటున్నా. ఏమంటే వాటర్ ఫాల్ ఉంటాయి, అన్ని ఫాల్స్ ఉంటాయి, మంచి మంచు పడుతుంటది, మస్తు ఎంజాయ్ చేయొచ్చు. ఫుల్ టు బిందాస్ ఎంజాయ్ కదా. ఓకే చలో ముందడ కలుస్తాను మళ్ళీ. ఇది Day 4 ఇవాళ మనది. గైజ్ ఎస్టర్డే వీడియో క్లోజ్ చేయలేదు. యాక్చువల్లీ ఎస్టర్డే వీడియో కూడా ఎక్కువ తీయలేదు. నిన్న ఈ నైట్ డెహ్రాడూన్ వచ్చినాము. నైట్ వేరే ఒక హోటల్లో స్టే చేసినాము, అది అంత నచ్చలేదు. మార్నింగ్ ఎతికితే మనకి ఇక్కడ ఇది హోమ్ స్టే, ది హిడెన్ వే అంట. హైడ్ అవే హోమ్ స్టే దేహరాదూన్ కాళిదాస్ రోడ్లో. బాగుంది హోమ్ స్టే మాత్రం. డబుల్ బెడ్ తీసుకుంటే 4000 ఛార్జ్ చేస్తున్నారు. సింగిల్ బెడ్ తీసుకుంటే నాకు తెలిసి ఇద్దరికి 1800-1700లో ఇచ్చేస్తారు. మన కియా సెల్టాస్ ఇక్కడ పార్క్ అయిపోయింది, లోపలికి వెళ్ళి చూపిస్తారు. జస్ట్ ఇందాక ఒక 1 అవర్ అయింది వచ్చి. వీళ్ళ దగ్గర వాషింగ్ మెషిన్ ఫెసిలిటీ ఉంది, కొన్ని బట్టలు ఉన్నాయి, అవి వేసేస్తా మొన్నటి నుంచి యూజ్ చేసుకొని. ఇదిగోండి వాషింగ్ మెషిన్ కూడా ఉంది. హ్యాపీగా బట్టలు వేసేసుకొని వాష్ చేసేసుకుంటే అదో పని కూడా అయిపోతుంది. కొన్ని ఉన్నాయి జస్ట్ పైనకి. ఫస్ట్ ఫ్లోర్లో ఇచ్చినారు మనకి, కింద ఖాళీ లేదు. ఇది స్టే చూడండి. ఇది యాక్చువల్లీ డబల్ బెడ్రూమ్. ఇది ఇక్కడ ఒక డోర్ ఉంది. ఈ సామాన్ చూడండి, ఇదంతా మన సామాన్. ఇదంతా లగేజ్ కార్లో తీసుకొని వచ్చినాం. ఇంత సామాన్ కార్లో ఏం చేస్తాం? ఇదిగోండి ఈ బ్యాగ్లు, బియ్యం బ్యాగ్లు అన్నీ టోటల్గా సామాన్ అన్నీ. ఈడ సిలిండర్ ఉంది,
సిలిండర్ ఉంది ఇక్కడ. ఇది చూడండి, ఇదిగోండి. వీళ్ళు ట్రైన్లో వచ్చినారు. వీళ్ళు పేరు అజయ్, నీ పేరు రితీష్, నితీషా? ఓకే ఓకే. ఇంకొక ఆయన స్నానం చేస్తున్నాడు ఆయన. వీళ్ళు మనకి 2 వెయిటర్లు, ఒక కుక్. ఇందులో ఇదిగోండి రాకేష్. జై శ్రీ. హోమ్ స్టే మంచిది. రాత్రి బాగాలేకుండే, అస్సలు బాగాలేదు రాత్రి కదా. డబుల్ బెడ్రూమ్ కిచెన్ అన్ని. శ్రీకాంత్ లోపల వాష్రూమ్లో ఉన్నాడు అంతే కదా. ఇంకా కుకింగ్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇక మన ఫుడ్ తింటే ఇంకా స్టార్ట్. ఇక ఇది డైనింగ్, ఫ్రిడ్జ్, ఇది కిచెన్ ఏరియా ఇచ్చినారు. కిచెన్ ఏరియా ఇదంతా బాగుంది. ఇది మంచిగా 2 ఉన్నారు అనుకోండి, 3 ఉన్న 2000కి ఇచ్చేస్తారు ఈజీగా. మొత్తం యూజ్ చేసుకోవచ్చు. అంటే సింగిల్ బెడ్రూమ్ తీసేసుకోవచ్చు. వచ్చింది బిల్డర్ బిల్డర్ అయినా పెద్ద బిల్డర్. ఈ సామాన్, ఇంత సామాన్ కార్లో, ఇంత సామాన్ వేసి కార్లో వచ్చింది. అసలు గ్రేట్. కార్లో ఇంత సామాన్ వేసుకొని వస్తే దాని మీద ఎంత వెయిట్ పడ్డదో ఏమో పాపం. తిట్టుకుంటుంది దానికి నోరుంటే మాత్రం పక్కా తిట్టుకుంటుంది అది. చలో నేను మళ్ళీ మీకు కొంతసేపు అయినాక కలుస్తాను. యాక్చువల్లీ నేను ఇంకా ఫ్రెష్ అప్ అవ్వలేదు, ఫ్రెష్ అప్ అవ్వాలి. ప్లస్ కుకింగ్ కూడా స్టార్ట్ చేసుకోవాలి. ఏం చేపిస్తారు ఇవాళ? మాస్టర్ స్నానం చేసి వచ్చినాక చెప్పాడంట మాస్టర్. అది కాదు, నువ్వు వేరే వాళ్ళకి పని చెప్పిపోవచ్చుగా. నువ్వు వచ్చేవారికి స్టార్ట్ అవుతుంది. బయట మటనా చికెనా ఏం తెప్పిస్తున్నావు? చికెన్ మటన్ చికెన్ ఏడ దొరుకుతుంది తీసుకో అంటే. దా ఓకే గైస్, నేను మళ్ళీ మీకు కొంతసేపు అయినాక కలుస్తాను. చలో గైస్, ఈయన నీ పేరేం పేరు? సతీష్. ఈయన హెడ్ చెఫ్. నువ్వే కదా కుక్ మొత్తం ట్రిప్కి? మొత్తం ఈయనని. इसको बहुत अच्छा हिंदी आता है भाई, मेरे से ज़्यादा बात करता है. क्या हुआ? కవర్లే ఏంటి అంటే ఆయనకు కూడా తెలుసో లేదో తెలియదు. నువ్వు చూడు అవి ఏంటియో. देखो वो क्या है, देखो. हाँ देखो फिर उसमें क्या है. कॉफ़ी, क्या हुआ? हाँ उसमें नहीं है. देखो पहले टी पाउडर देखो, शुगर देखो, ठीक है. शुगर कम डाल के, थोड़ा शुगर कम डाल के अच्छा चाय, बढ़िया चाय बनाना, ठीक है. और वो फ्लास्क है तुम्हारे पास? हाँ फ्लास्क है. हाँ है, उसमें डाल के रखो. हाँ क्या हुआ ना? చక్కెర లైటింగ్ చేసినా అడిగా पूछो फिर सार को पूछो. तुम्हारा सार को गया हो ना सार. జస్ట్ ఇప్పుడే ఫ్రెష్ అప్ వెళ్ళి బట్టలు ఉన్నాయి కదా అవి కొంచెం వాషింగ్ మిషన్లో వేసుకుంటే అయిపోతుంది. పదండి వెళ్దాం, వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి వద్దాం ఒకసారి. ఎండ మంచి ఎండ ఉంది, బట్టలు వేసుకుంటే పని అయిపోతుంది. Oh shit.
चाय बना दो ब्रदर नाम क्या था तुम्हारा సతీష్ ఇగో కాఫీ వద్దు చాయ్ కావాలంటే కాఫీ ఇస్తాడు దావత్ చేస్తున్నావు ఈడ ఒక టేబుల్ పెట్టి టేబుల్ మీద అన్ని వేరుస్తున్నావు కాదు ఈడంటే ఇంత మంచిగా జా దొరికింది వేరే దగ్గర ఇంత మంచిగా దొరుకుతుందా ఇలా మంచి అన్ని వేరుస్తున్నాడు జరా చాయ్ పెట్టా ఏం కవర్ చిన్న కవర్లు తెచ్చు మార్వాడి చాయ్ తెచ్చినావా సూపర్ సూపర్ మార్వాడి టీ పౌడర్ ఫ్లాస్క్ లేదా సతీష్ ఫ్లాస్క్ ఉంటే పోసి అందులో పోసి పెట్టేసి అయిపోయాయి ఉందా అందులో పోసి పెట్టేసేయి సరేనా ఎప్పుడు తాగాలనిపిస్తే అప్పుడు తాగొచ్చు కదా ఎంతసేపు వేడిగా ఉంటుంది శ్రీకాంత్ ఆ ఫ్లాస్క్లా ఆ ఫ్లాస్క్లో ఎంతసేపు వేడిగా ఉంటుంది 8 hours ఓ మస్తు అయిపోతుంది సతీష్ 8 గంటలు ఉంటుందంట దాంట్లో ఊరికే పెట్టాల్సిన అవసరం ఉండదుగా ఇప్పుడు కూడా కొంచెం ఎక్కువ పెట్టి అందులో పోసేసి బెటర్ నీ పేరు ఏం పేరు బ్రదర్ అజయ్ అజయ్ సతీష్ నితీష్ సతీష్ నితీష్ అజయ్ ఈ డోర్ క్లోజ్ చేసుకోండి ఏసీ అంతా బయటికి పోతుంది क्या चल रहा सतीश क्या चल रहा भाई हाँ सतीश क्या चल रहा क्या चल रहा चाय हो गया बना दिए क्या बना रहे सतीश क्या बना रहे चाय बना रहे అంటే అయిపోతుంది కుకింగ్కి అన్నీ రెడీ చేసినాడు ఈయన సతీష్ టీ పెట్టించిన ఫస్ట్ టీ తాగుదాం టీ తాగాక చాలాసేపు అయింది ఇంకోటి ఏంటంటే టీ మార్నింగ్ కూడా మంచిగా దొరకలేదు టీ మేము టీ తాగుదాం అంటే కాకుండా నీకు ఏంటిది ఏం చేస్తారు అది ఎందుకు అది జస్ట్ దాన్ని ఇలా ఎందుకు ఇది తీసుకుంటే ఏమన్నా అవుతుందా ఉందిగా చేతి కింద ఇదైతే తీసుకోవచ్చు కదా ఫస్ట్ ఎవరు మీ చుట్టాలు అదేమన్నా అననీకే గైస్ ఒకసారి చూడండి ఇది లీచీ చెట్లు ఇది లీచీ కనిపిస్తున్నాయి మీకు డైరెక్ట్ లీచీ చెట్టే ఇది మస్తున్నాయి ప్రతి ఒక్క ఇంట్లో ఉంది లీచీ చెట్టు తెంపుకొని తినొచ్చుగా లీచీలు ఏం రోడ్డు మీదనే ఉంది హైట్ అందదు పైనకున్నాయి ఫోన్ మాట్లాడుతూ బయటనైతే గుచ్చలేదు తెలుసా చెట్టుకి ఈడ లేవు కానీ మస్తున్నాయి బయట చెట్టుకి శ్రీకాంత్ భాయ్ బిజీ ఉన్నాడు ఫ్యామిలీతో ఫోన్ మాట్లాడుకుంటూ నాకు తెలిసి ఇది కూడా హోమ్ స్టే అనుకుంటా ఈ లైన్లో చాలా ఉన్నాయి హోమ్ స్టేస్ బట్ ఎక్కడ కూడా హోమ్ స్టేస్ అండ్ బోర్డ్స్ లేవు
ఇది ఒక్క బిల్డింగ్కే పెట్టినారు హోమ్ స్టే అని చెప్పేసి. వీళ్ళు ముగ్గురు ఏం చేస్తారో చూద్దాం. ఓ షెఫ్, ఇద్దరు అసిస్టెంట్లు. టైం ఈవినింగ్ 6:30 ఏమో అవుతుంది. ఫుల్ ఆరాం చేస్తున్నారు. ఇంకా ఆల్రెడీ ఫుడ్ ఉంది, రైస్ ఉంది, కర్రీ కూడా ఉంది, పెరుగు ఉంది, అన్నీ ఉన్నాయి. ఏం అవసరం పడదు ఇప్పుడు వంటకైతే. అసలు ఈ డెహ్రాడూన్లో మేము ఉన్న ఏరియా ప్లేస్ కూడా పేరు కూడా కాళీదాస్ రోడ్. ఇక్కడ నుంచి అసలు దేహ్రాదూన్ మెయిన్ మార్కెట్ ఎక్కడ ఏంటి అసలు డీటెయిల్స్ కూడా తెలియదు తెలుసా. వచ్చి అయితే ఇక్కడ ఉన్నాం కానీ కనుక్కోవాలి. ఇప్పుడు ఈ రూమ్ ఉంది కదా, వీళ్ళు అంటే ఇందులో రెంట్కి ఉంటారు అనుకుంటా, వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ. అడగాలి, వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళినారు, వచ్చిన తర్వాత డీటెయిల్స్ అడగాలి. అసలు మెయిన్ మార్కెట్ ఎక్కడ, ఏముంది డెహ్రాడూన్లో చూడడానికి. డెహ్రాడూన్లో చూడడానికి పెద్ద ఏం లేదు, పక్కన మసూరి ఉంటుంది, పక్కన కొండలు మాత్రం అల్టిమేట్, అసలు మస్తు ఉన్నాయి, చుట్టూ కొండలే ఉన్నాయి. లీచీ జూమ్ చేస్తున్నా కానీ ఇది అండి, అది వస్తుంది, మా మాస్టర్ వస్తుంది, పెద్ద మాస్టర్ ఈయన, హెడ్ షెఫ్ ఈయన. ఈ షెఫ్ ఇంకో అసిస్టెంట్ షెఫ్ని పెట్టుకోండి. అది పంపించిన చూసినావా? కొత్త నంబర్లా కొత్త నంబర్లు అంటే ఇలా తీసుకున్నాం మళ్ళీ ఇంకో నంబర్ దొరికిలేదు. కొత్త నంబర్ చెక్ చేస్తున్నాడు ఆయన. అది జమ్ములో పోయినప్పుడు తీసుకున్న నంబర్, అది ఆడ మన నంబర్లు పనిచేయి. అట్లా కొత్త నంబర్లు అంటే కొత్త నంబర్లు ఏం తీసుకోరు, కొత్త మనుషుల కోసం, కొత్త మనుషుల కోసం. చూసినావా? దానికి పర్మిట్ కోసం అమౌంట్ పంపించాలి, పంపించేస్తే అయిపోతుంది. మరి వాడు వెయిట్ చేస్తున్నాడు ఆడ, మళ్ళీ రేపు వెళ్ళి లైన్లో నించాల్సిన అవసరం ఉండదు అంటుండు. ఓకే గైస్, నేను మళ్ళీ మీకు కొంతసేపు అయినాక కలుస్తాను. అన్నీ దానికి డివైడ్ చేసేసి ఇప్పుడైతే ఎల్లుండి నుంచి స్టార్ట్ అవుతుంది. రేపు ఈవినింగ్ ఎవరైతే 11-12 మెంబర్స్ ఉన్నారో వాళ్ళు డెహ్రాడూన్ వచ్చేస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత రేపు 2 o'clock అట్లా వచ్చేస్తారు. ఎల్లుండి నుంచి ఇంకా జర్నీ బిగిన్స్. भैया सतीश भैया थोड़ा चाय पिलाते. हाँ సతీష్ బిజీ ఉన్నాడు, అడుగుతుంటే కూడా అసలు ఆన్సరే ఇస్తలేడు. చూడండి ఎంత బిజీ ఉన్నాడు. బిజీ ఉన్నావు సతీష్, అడుగుతుంటే కూడా నేను చెప్తలే ఉన్నావు. గైస్ ఓకే, వీడియో ఇక్కడితో నేను క్లోజ్ చేస్తున్నాను. రేపు మళ్ళీ ఫ్రెష్ వీడియోతో న్యూ బ్లాగ్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. ఇట్లానే సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ప్లస్ ఛానల్కి మీ సపోర్ట్ కావాలి గైస్, ప్లీజ్ ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్, జై శ్రీరామ్, రాధే రాధే అండ్ జై హింద్.